ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు అసంతృప్తిగా ఉన్నారు అని, ఆ అసంతృప్తి వల్లనే ఆయన ఈ మధ్య యాక్టివ్గా కనిపించడం లేదు అని, సూపర్ 6 సూపర్ హిట్ అనే సభలో 15 నిమిషాలైనా మాట్లాడలేదు, కలెక్టర్ల మీటింగ్లో 10 నిమిషాలు కూడా లేరు. ఆ తర్వాత కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజులు వచ్చారు. ఆ తర్వాత వాటి మొహమ్మో చూడలేదు. మధ్యలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు తనను నేరుగా సూటిగా అసెంబ్లీలో ప్రశ్నించడం, ఆ ఎపిసోడ్ టీడీపీ వర్సెస్ జనసేనగా సోషల్ మీడియాలో ఫుల్ ఫైట్ జరిగే పరిస్థితి వరకు రావడం, అండ్ ఆ తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నాదెండ్ల మనోహర్ గారిని నేరుగానే ప్రశ్నించడం, ఎత్తి చూపడం, నీ శాఖ ఏమీ అంత పనితీరు బాగోలేదని వరుస పెట్టి, అండ్ వీటన్నిటికీ మించి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి అసెంబ్లీలో ఎవడు అని చెప్పి ఆ స్థాయిలో మాట్లాడడం, ఇది చిరంజీవి గారు దీని మీద ఒక ప్రకటన విడుదల చేయడం, చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ వీళ్ళ అభిమానులు మధ్యలో వీళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రతి విమర్శలు, ఈ మొత్తం ఎపిసోడ్లో జనసేన మౌనంగా ఉండడం, జనసేన అధ్యక్షుడు మౌనంగా ఉండడం, దీని మీద జనసేన పార్టీ క్యాడర్ వాళ్ళ సొంత సామాజిక వర్గం నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు రావడం, అసంతృప్తి నెలకొని ఉండడం, అండ్ మధ్యలో ఆయన అనారోగ్యంతో జ్వరం వస్తుంది అని చెప్పి హైదరాబాద్లో వైద్యం తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉండడం, ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శ పేరుతో ఉప ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తూ ఉన్నారు. పరామర్శ పేరుతో ఇంటికి వెళ్తూ ఉన్న ఖచ్చితంగా పొలిటికల్గా జరిగినటువంటి డ్యామేజ్, పొలిటికల్గా రెండు పార్టీల మధ్య వస్తున్నటువంటి డిస్టెన్సు, పొలిటికల్గా రెండు పార్టీల క్యాడర్ మధ్య నెలకొన్నటువంటి అసంతృప్తి, వీటన్నింటినీ చల్లార్చడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తూ ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూసి మనం ఒక అంచనాకు రావాల్సి ఉంటుందేమో. పరామర్శ పేరుతో వెళ్తూ ఉన్న పొలిటికల్గా చాలా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ చిరంజీవి గారి నేరుగా చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది బాలకృష్ణ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద ఒక ప్రకటన విడుదల చేయడం విదేశాల్లో ఉండి, ఇవంతా కూడా టీడీపీ జనసేన మధ్య డిస్టెన్స్ అయితే ఉండిపోయింది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, డిస్టెన్స్ ఉంది, ఉప ముఖ్యమంత్రి అయితే అసంతృప్తిగా ఉన్నారు, దాన్ని చల్లార్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అని మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో భాగంగానే డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి ఇంటికి హైదరాబాద్లో వెళ్తూ ఉన్నారని. ఇంట్రెస్టింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీకెండ్ అయితే తెలంగాణ రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళంతా కనుక నివాస కేంద్రాలన్నీ హైదరాబాద్కే పరిమితం, ఆంధ్రప్రదేశ్కి వచ్చే అధికారాన్ని మాత్రం దే ఆర్ ఎగ్జిక్యూటింగ్. భలే ఉంది కదా.